Google announced a massive project in Visakhapatnam. They will be pumping in $15 billion in the next 5 years. TCS. Companies announced that they plan to build a 1 gigawatt capacity AI data center capacity in India. We plan to establish gigawatt scale AI ready data centers in Jamnagar. రీసెంట్ గా గూగుల్ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని వైజాగ్ లో నిర్మించబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ కంపెనీతో గూగుల్ పార్ట్నర్షిప్ కూడా చేసింది. మరోవైపు ముఖేష్ అంబానీ కూడా గుజరాత్ లో ఉన్న జామ్నగర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని నిర్మించబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కేవలం అదానీ, అంబానీ అండ్ గూగుల్ మాత్రమే కాదు, టాటా గ్రూప్, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, మైక్రోసాఫ్ట్ అండ్ మెటా ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీస్ రీసెంట్ గా వాళ్ళ ఫోకస్ ని డేటా సెంటర్స్ మీదకి షిఫ్ట్ చేశాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి మీద ఇంటర్నెట్ పుట్టి ఇప్పటికే 40 సంవత్సరాలకి పైగా అవుతుంది. అప్పటి నుండి ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల్లో లేని డిమాండ్ సడన్ గా వీటికి ఇప్పుడే ఎందుకు రైజ్ అయింది? చాలా దేశాల్లో డేటా సెంటర్స్ నిర్మించడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి అక్కడ వాటర్ క్రైసిస్ వచ్చింది అనే న్యూస్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. అందుకే కొన్ని దేశాలు ఈ డేటా సెంటర్స్ ని బ్యాన్ కూడా చేశాయి. సో ఇంత డ్యామేజ్ జరుగుతుందని ముందే తెలిసినా కూడా ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలో వీటిని నిర్మించడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తుంది? అసలు ఈ డేటా సెంటర్స్ పెట్టడం వెనక ఉన్న టోటల్ ప్లాన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. డేటా సెంటర్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ బిజినెస్. అంటే ఫ్యూచర్లో వచ్చే డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఈ బిజినెస్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో మీరు కూడా మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ శూన్య. ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఇందులో చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలాంటి బ్రోకరేజ్ ఫీజు ఉండదు. ఇంట్రాడే అండ్ ఎఫ్ఎన్ఓలో కేవలం ₹5 per ఆర్డర్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ తో పాటు అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫీచర్స్ ని కూడా అందిస్తున్నారు. సో మీరు కూడా అతి తక్కువ బ్రోకరేజ్ ఫీజ్ తో ట్రేడింగ్ అండ్ జీరో బ్రోకరేజ్ తో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా చెప్తా చూడండి. ప్రతి మొబైల్ ఫోన్లో అలాగే ల్యాప్టాప్లో మెమరీ కార్డ్ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కొంత ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మనం క్రియేట్ చేసే ఫొటోస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ లాంటివి అన్నీ కూడా ఈ ఇంటర్నల్ స్టోరేజ్లోనే సేవ్ అవుతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్టోరేజ్ నుండి మన డేటాని రిట్రీవ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్తో సంబంధం లేకుండా ఆఫ్లైన్లో మన డివైస్లోనే స్టోర్ అయి ఉంటాయి. కానీ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియోస్, మూవీస్ లేదా వెబ్సైట్స్ చూసినప్పుడు అవేవి కూడా మన ఫోన్లో స్టోర్ అయి ఉండవు. ఆ డేటా అంతా కూడా ఇంటర్నెట్లోనే ఉంటుంది. సో ఇంటర్నెట్లో ఉన్న డేటాని స్టోర్ చేసే ప్లేస్ని డేటా సెంటర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్లో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి మెమరీ కార్డ్స్ ఉన్నట్టే ఇంటర్నెట్లో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి డేటా సెంటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు డేటా సెంటర్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ డేటా సెంటర్స్కి విపరీతంగా డిమాండ్ పెరగడం వెనక ఉన్న రీజన్ ఏంటో చెప్తా చూడండి. డేటా సెంటర్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇంటర్నెట్. ఎందుకంటే ఇంటర్నెట్లో ఉన్న డేటాని ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి. 1983లోనే ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటికీ 1990sలోనే అది బాగా పాపులర్ అయింది. అప్పట్లో అమెరికన్ టెక్ కంపెనీస్ అయిన గూగుల్, అమెజాన్, హెచ్పి అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్ ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ యూజర్స్కి బెటర్ సర్వీసెస్ని అందించడానికి ఫస్ట్ టైం వాళ్ళు డేటా సెంటర్స్ని నిర్మించారు. 1990s తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో డేటా సెంటర్స్ యొక్క అవసరం కూడా పెరిగింది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2000 ఇయర్కి మన దేశంలో ఉన్న డేటా సెంటర్స్ యొక్క కెపాసిటీ కేవలం 10 మెగావాట్ మాత్రమే. కానీ 2025 వచ్చేటప్పటికి ఈ కెపాసిటీ 1.2 గిగావాట్కి పెరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే 2000 ఇయర్ నుండి 2015 వరకు డేటా సెంటర్స్లో పెద్దగా గ్రోత్ లేదు. కానీ 2015 నుండి 2025 మధ్య డేటా సెంటర్స్ యొక్క కెపాసిటీ 250 మెగావాట్ నుండి 1.2 గిగావాట్కి పెరిగిపోయింది. దీనికి ఒక మెయిన్ రీజన్ జియో. 2016లో జియో స్టార్ట్ అయిన తర్వాత మన దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ యొక్క సంఖ్య 30 కోట్ల నుండి 100 కోట్లు దాటేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కోట్లలో ఉన్న ఈ యూజర్స్ సోషల్ మీడియా పేజెస్ అలాగే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫొటోస్, వీడియోస్ అండ్ మెసేజెస్ రూపంలో ఇంటర్నెట్లో చాలా డేటాని క్రియేట్ చేస్తున్నారు. అంటే మనం ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్న ప్రతిదీ కూడా డేటా రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. ఈ డేటా అంతా స్టోర్ చేయడానికి డేటా సెంటర్స్ కావాలి. దీనితో పాటు రీసెంట్గా వస్తున్న ఏఐ టూల్స్ కూడా ఇంటర్నెట్లో చాలా డేటాని క్రియేట్ చేస్తున్నాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. కొన్ని రోజుల క్రితం చాట్ జీపీటీలో గిబ్లీ స్టైల్ ఆర్ట్ అనే ఒక ట్రెండ్ వచ్చింది.
ఆ ట్రెండ్లో కొన్ని కోట్ల మంది యూజర్స్ వాళ్ళ పర్సనల్ ఫొటోస్ని చాట్‌జీపీటీలోకి అప్లోడ్ చేసి గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని జనరేట్ చేసుకున్నారు. దీనివల్ల ఓపెన్ఏఐ కంపెనీ యొక్క డేటా సెంటర్స్ అండ్ సర్వర్స్ మీద చాలా లోడ్ పడి అవి మెల్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసాయని చెప్పి ఏకంగా ఆ కంపెనీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మ్యాన్ అనౌన్స్ చేశారు. అంటే మీరే అర్థం చేసుకోండి, మనం సరదాగా స్టార్ట్ చేసిన ఒక ట్రెండ్ ఇంటర్నెట్లో ఎంత డేటాని క్రియేట్ చేస్తుందో అండ్ ఈ డేటాని ఎవరు ఎలా వాడుతున్నారో కూడా మనకి పూర్తిగా తెలీదు. కేవలం చాట్‌జీపీటీ మాత్రమే కాదు, ఇలాంటి ఏఐ టూల్స్ ఇంటర్నెట్లో వేలలో ఉన్నాయి. లైక్ పెర్ప్లెక్సిటీ, జెమినాయ్, మెటా ఏఐ, గ్రాక్ ఎట్సెట్రా. సో ఇక్కడ మీరు గమనిస్తే సోషల్ మీడియా పేజెస్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్ సర్వీసెస్, ఏఐ టూల్స్ అండ్ ఈ-కామర్స్ సైట్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ సెకండ్ ఇంటర్నెట్లోకి మిలియన్స్ ఆఫ్ జీబీ డేటాని అప్లోడ్ చేస్తున్నాయి. వీటితో పాటు రీసెంట్ టైమ్స్లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ సర్వీసెస్ని డిజిటలైజ్ చేస్తున్నాయి. అంటే ప్రజలకి కావాల్సిన అన్ని సర్వీసెస్ని ఫాస్ట్గా అందించడానికి ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో ఇండియా డిజిటలైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల సడన్గా మన దేశంలో ఇంటర్నెట్ యూసేజ్ అండ్ డేటా కన్జంప్షన్ పెరిగిపోయింది. అయితే ఏ సెక్టార్లో అయినా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటే అక్కడ బిజినెస్ అనేది స్టేబుల్గా రన్ అవుతుంది. కానీ మన దేశంలో జనరేట్ అవుతున్న డేటాని స్టోర్ చేసి మేనేజ్ చేయగల డేటా సెంటర్స్ ఇక్కడ లేవు. ఇప్పుడు నేను చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి. ఒకసారి డేటా ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ని కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ప్రొడ్యూస్ అవుతున్న టోటల్ డేటాలో ఇండియా 20% డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ డేటా స్టోరేజ్ విషయానికి వస్తే మన దగ్గర కేవలం 3% డేటా సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మన దేశం ప్రొడ్యూస్ చేస్తున్న డేటాని కూడా సొంతంగా స్టోర్ చేసుకోగల కెపాసిటీ మన దగ్గర లేదు. ప్రెజెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న డేటా అంతా కూడా విదేశాల్లో ఉన్న డేటా సెంటర్స్లోనే స్టోర్ అవుతుంది. ఇలా ఒక దేశం యొక్క డేటా వేరే కంట్రీస్లో స్టోర్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ డేటాలో మన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఈ డేటాని మిస్యూజ్ చేస్తే అది మన దేశానికే ప్రమాదంగా మారుతుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలో డేటా సెంటర్స్ కట్టడానికి పర్మిషన్స్ ఇస్తుంది. అర్థమైందా? కేవలం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ ఇండియాలో ఉన్న డేటా సెంటర్ బిజినెస్ యొక్క మార్కెట్ సైజ్ $10 billion. 2030 వచ్చేటప్పటికి ఇది $21 billion రీచ్ అవుతుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే సుమారు 1,80,000 కోట్ల రూపాయలు. ఫ్యూచర్లో ఇంత స్కోప్ ఉంది కాబట్టే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న మేజర్ కంపెనీస్ లైక్ టాటా, రిలయన్స్ అండ్ అదానీ ఈ డేటా సెంటర్ బిజినెస్ మీద ఎంతలా ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా టీసీఎస్ కంపెనీ ఇండియాలో $6.5 billion ఇన్వెస్ట్ చేసి 1 gigawatt కెపాసిటీతో డేటా సెంటర్ నిర్మించబోతున్నట్టు అనౌన్స్ చేసింది. టాటాతో పాటు రిలయన్స్ కంపెనీ కూడా జామ్నగర్లో 1 gigawatt డేటా సెంటర్ నిర్మిస్తుంటే గూగుల్ అండ్ అదానీ కంపెనీస్ వైజాగ్లో 1 gigawatt డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రెజెంట్ ఇండియాలో ఉన్న టోటల్ డేటా సెంటర్స్లో 70% ముంబై అండ్ చెన్నై రీజియన్స్లోనే ఉన్నాయి. ఫ్యూచర్లో రాబోతున్న గూగుల్ అండ్ రిలయన్స్ డేటా సెంటర్స్ గుజరాత్లో ఉన్న జామ్నగర్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్లో నిర్మించబోతున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇండియాలో ఉన్న మేజర్ డేటా సెంటర్స్ అన్నీ కూడా కోస్టల్ ఏరియాలోనే ఉన్నాయి. ఇది న్యాచురల్గా జరిగింది కాదు. దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. డేటా సెంటర్ రన్ చేయడానికి అన్ఇంటరప్టెడ్ పవర్ కావాలి అండ్ ఆ ఏరియాలో చాలా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ముంబై, చెన్నై అండ్ వైజాగ్ లాంటి కోస్టల్ సిటీస్ ఆల్రెడీ ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడం వల్ల అక్కడ పవర్ కట్స్ పెద్దగా ఉండవు. దీనితో పాటు సముద్రం నుండి వచ్చే గాలితో విండ్ ఎనర్జీ అండ్ సన్లైట్తో సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి డేటా సెంటర్స్కి కావలసిన పవర్ని జనరేట్ చేసే స్కోప్ ఉంటుంది. ఈ డేటా సెంటర్స్లో వచ్చే హీట్ని కంట్రోల్ చేయడానికి సముద్రం నుండి వచ్చే చల్లటి గాలి అలాగే నీరు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మెజారిటీ డేటా సెంటర్స్ని కోస్టల్ ఏరియాస్లోనే నిర్మిస్తారు. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఇండియాలో డేటా సెంటర్స్ ఎందుకు ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయో చూసాం. అయితే ఇప్పుడు ఈ గ్రోత్ తీసుకొచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. జనరల్గా డేటా సెంటర్ అనే పేరు వినగానే కొన్ని దేశాల్లో మెయిన్గా వినిపించే మాట వాటర్ క్రైసిస్. ఎందుకంటే డేటా సెంటర్లో జనరేట్ అయ్యే హీట్ని కంట్రోల్ చేయడానికి చాలా వాటర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లార్జ్ స్కేల్ డేటా సెంటర్ రోజుకి 2.1 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఒక్క రోజులో 2.1 మిలియన్ లీటర్స్ అంటే అది చాలా ఎక్కువ. అందుకే ఈ ప్రాజెక్ట్స్ ఉన్న చాలా ఏరియాస్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయి స్లోగా అక్కడ కరువు ఏర్పడుతుంది. దీని కారణంగానే డెవలప్డ్ కంట్రీస్ ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ని పెద్దగా ఎంకరేజ్ చేయవు. కానీ ఇండియా పరిస్థితి అలా కాదు. మనం జనరేట్ చేస్తున్న 20% డేటానైనా మనం సొంతంగా స్టోర్ చేసుకునే కెపాసిటీ మనకి లేకపోతే అది ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే వాటర్ ప్రాబ్లం వస్తుందని తెలిసినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంటల్ స్కోప్ని మైండ్లో పెట్టుకుని ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ని ఇండియాలో అలౌ చేస్తుంది.
ప్రెజెంట్ వైజాగ్లో అనౌన్స్ చేసిన గూగుల్ డేటా సెంటర్ వాటర్ యూసేజ్ వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించి సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తుందని అనౌన్స్ చేశారు. కానీ ఎక్కడా కూడా సీ వాటర్ని యూజ్ చేసి ఈ డేటా సెంటర్ని కూల్ చేస్తాం అని అనౌన్స్ చేయలేదు. సో ఈ డేటా సెంటర్ యొక్క కూలింగ్ సిస్టమ్స్కి వాటర్ని ఎక్కడి నుండి సప్లై చేస్తారు అనేది ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాతే మనకి తెలుస్తుంది. 21st సెంచరీలో డేటాని న్యూ ఆయిల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ ఎవరికైతే డేటా మీద ఎక్కువ కంట్రోల్ ఉంటుందో వాళ్ళే ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. లైక్ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఎట్సెట్రా. అందుకే ఇప్పుడు చాలా కంపెనీస్ ఈ డేటా మీదే ఫోకస్ చేసి బిజినెస్ చేస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. ప్రెజెంట్ డేటా సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది. కానీ డేటా సెంటర్స్ పెరిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం, హై ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వల్ల పొల్యూషన్ పెరగడం లాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ పడతాయి. అందుకే గూగుల్ కంపెనీ రీసెంట్గా ప్రాజెక్ట్ సన్ క్యాచర్ని స్టార్ట్ చేసింది. ఇది డేటా సెంటర్స్ని భూమి మీద కాకుండా శాటిలైట్స్ని యూజ్ చేసి అంతరిక్షంలో నిర్మిస్తుంది. ఎందుకంటే స్పేస్లో 24/7 సన్లైట్ ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సన్లైట్ తీసుకుని డేటా సెంటర్కి కావాల్సిన పవర్ని జనరేట్ చేసి వాటిని 24/7 రన్ చేస్తుంది. దీన్నే ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అంటారు. గూగుల్తో పాటు స్పేస్ ఎక్స్, స్టార్ క్లౌడ్ అండ్ లూమెన్ ఆర్బిట్ లాంటి చాలా కంపెనీస్ స్పేస్లో డేటా సెంటర్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఫ్యూచర్లో ఈ డేటా సెంటర్స్ ఎంత కీ రోల్ ప్లే చేయబోతున్నాయో. అందుకే అంబానీ అండ్ అదానీ లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ బిజినెస్ మీద పడ్డారు. సో ఇది డేటా సెంటర్స్ వెనక ఉన్న టోటల్ స్టోరీ. సో మీరు కూడా ఇలాగే ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసే కంపెనీస్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. శూన్య ప్లాట్ఫామ్ లోయెస్ట్ ప్రైజెస్కే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఒకసారి చెక్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.